అడవిలో నది ఒడ్డున రెండు నీటి పిల్లలు నివసిస్తుండేవి. అవి ఎంతో స్నేహముగా ఉండేవి. నదిలోకి దిగి చేపల వెంట ఈదుకుంటూ వాటిని ఒడ్డుకు తరుముకు వచ్చి చంపి తినేసేవి. కాని అలా ఒక్కో చేపను చంపి తినడం, మళ్లీ నదిలోకి వెళ్లటం కష్టం కావటంతో ఓ ఆలోచన చేశాయా ఆ పిల్లులు. ఒకటి ఏమో చేపలను తరుముకు రావటం, రెండో పిల్లి వచ్చిన వాటిని ఒడ్డున ఉండి పట్టుకోవటం చేయసాగాయి. అలా చాలా చేపలను పట్టుకున్నాయి. ఇంకా పంచుకోవడమే మిగిలి ఉంది కనుక ఒక పిల్లి నువ్వు పంచు మిత్రమా అంటే, రెండో పిల్లి నువ్వే రెండు కుప్పలుగా చెయ్యి అన్నాయి. దానితో ఒక దానికొకటి భయముతో నాకు తక్కువ వస్తాయి అనే అపనమ్మకంతో రెండు గొడవ చెయ్యి సాగాయి. అంతలో అటుగా వెళ్తున్న ఒక జిత్తులమారి నక్క దానిని చూసి, పిల్లులను పలకరించి, విషయానికి అడిగి తెలుసుకుంది. అప్పుడు అది ఓ సింతేనా, మీకు సమముగా పంచమంటవా అని అడిగింది. దీనితో ఆ రెండు పిల్లులు మా చిక్కు వీడిపోయాయి అని భావించాయి. అందులో ఒక నీటి పిల్లిని కాస్త పక్కకు తీసుకొని వెళ్ళి, నీ మిత్రుడుడే కదా నీటి ప్రవాహమునకు ఎదురుగా వెళ్లి చేపలను ఒడ్డుకు తరుముకు వచ్చిచింది. నువ్వు ఒడ్డుకు వచ్చిన చేపలను చంపడం తప్ప మరి ఏమి చేసింది లేదు. కావున నీ వాటా చాలా తక్కువ అని చెప్పి, అందువలన నీవు చేపల తల భాగము తీసుకోమని చెప్పింది. తరువాత రెండో పిల్లిని కాస్త దూరంగా తీసుకుని వెళ్ళి, సునాయాసంగా చేపలను ఒడ్డుకు తరిమిన నీకంటే రాళ్ళు రప్పలు మధ్య తంటాలు పడి వాటిని చంపిన నీ మిత్రుడు కష్టమే ఎక్కువ కావున తోక భాగము నువ్వు తీసుకో అని దానికి చెప్పింది. దాని మాటలకు రెండు పిల్లులు కూడా దిగులుగా సరే అన్నాయి. తర్వాత నక్క చేపల తలలను, తోకలను కత్తిరించి, ఒకదానికేమో తలలను, రెండో దానికేమో తోకలను పంచి మధ్యవర్తిత్వం చేసిన అందుకుగాను చేపల మధ్య భాగాలను తీసుకుని వెళ్ళిపోయింది. అప్పటికి గాని నీటి పిల్లులకు ఆ జిత్తులమారి నక్క చేసిన మోసం అర్థం కాలేదు. ఆ తర్వాత అవి ఎప్పుడూ పంపకాల జోలికి పోలేదు. రెండూ కలిసి వేటాడి ఆకలి ఉన్నత వరకు తిని ఆ మరుసటి రోజున తినటం కోసం దాచుకొనేవి.